ఒక చిన్న పట్టణంలో శేఖర్, రాధిక అనే భార్యాభర్తలు ఉండేవారు. శేఖర్కు పెద్దగా చదువు లేదు, కానీ నిజాయితీ ఉంది. రాధికకు తెలివి ఉంది, కానీ అంతకన్నా ఎక్కువ ధైర్యం ఉంది. శేఖర్ జీవితంలో ఒక తీరని లోటు ఉంది. అతని అమ్మ, నాన్న ఇప్పటికే ఈ లోకంలో లేరు. శేఖర్ చిన్నప్పుడు అతని నాన్న ఎప్పుడూ చెప్పేవాడు, బాబూ, మనం చిన్నవాళ్లమే కావచ్చు, కాని ఎవరికీ చేతులు చాచకుండా బ్రతకాలి. అమ్మ మాత్రం చెప్పేది, ఎంత కష్టం వచ్చినా ఎప్పుడు వెనక్కి తగ్గొద్దు అని చెప్పేది. ఆ మాటలే శేఖర్ గుండెల్లో నాటుకున్నాయి. అమ్మా నాన్న కలను నెరవేర్చాలని ఉన్న కొద్దిపాటి పొదుపుతో శేఖర్, రాధిక ఒక చిన్న కిరాణా హోమ్మేడ్ స్నాక్స్ వ్యాపారం మొదలుపెట్టారు. కానీ కస్టమర్లు రాలేదు, ప్లాన్ లేదు, అప్పులు పెరిగాయి. ఒకరోజు దుకాణం మూసేస్తుంటే పక్క దుకాణం వాడు నవ్వుతూ అన్నాడు, వ్యాపారం అంటే ఆట కాదురా, ఇంట్లోనే కూర్చో. మరికొందరు, వీళ్ళకెందుకు ఈ వ్యాపార కలలు, ఏదో ఒక పని చేసుకుంటే కదా అని ఎగతాళి చేశారు. ఆ మాటలు విన్నా శేఖర్ గుండెలు నిండా బాధతో తల్లిదండ్రుల జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నాడు. ఆ రాత్రి శేఖర్ కన్నీళ్లతో అన్నాడు, అమ్మా నాన్న కలను కూడా నెరవేర్చలేకపోతున్నాను రాధిక. అప్పుడు రాధిక అతని చేయి పట్టుకుని చెప్పింది, మీ అమ్మా నాన్న నీ ఓటమిని కాదు, నీ పోరాటాన్ని చూస్తున్నారు. ఇప్పుడు మనని ఎవరు అయితే ఎగతాళి చేస్తున్నారో వాళ్ళు మన విజయాన్ని చూస్తే వాళ్లే నిశ్శబ్దమవుతారు. అదే మాట శేఖర్కు 1000 ఏనుగుల బలమైంది. రాధిక యూట్యూబ్, పుస్తకాల ద్వారా బిజినెస్ నేర్చుకుంది. శేఖర్ అమ్మ చెప్పినట్టు నిజాయితీతో క్వాలిటీ మీద నిలబడ్డాడు. ఈసారి అవసరమైనవి మాత్రమే షాపులో పెట్టాడు. కస్టమర్లతో మంచిగా మాట్లాడడం, నిజాయితీగా ఉంటూ వారిలో నమ్మకం పెంచాడు. నెమ్మదిగా ఒక్క కస్టమర్ 10 మంది కస్టమర్స్ అయ్యారు. కొన్ని రోజుల తర్వాత ఆ చిన్న దుకాణం పెద్ద షాప్గా మారింది. రాధిక, మనం విజయం సాధించాం, చలో మన వాళ్ళతో సెలబ్రేషన్స్ చేసుకుందాం. ఒకరోజు శేఖర్ దుకాణం ముందు నిలబడి ఆకాశం వైపు చూసి మెల్లగా అన్నాడు, నాన్న, అమ్మా, మీ కల నెరవేరింది. ఒకరోజు శేఖర్ రాధికతో అన్నాడు, రాధిక, చూసావా, మనపై నవ్విన వాళ్లే ఈరోజు మన దగ్గరే నిలబడి కొనుగోలు చేస్తున్నారు. రాధిక చిరునవ్వుతో చెప్పింది, అవమానం మనల్ని ఆపదు, అది మనల్ని విజయానికి తయారు చేస్తుంది. తల్లిదండ్రుల ఆశయం నెరవేర్చాలని మన గుండెల్లో ఉంటే ఎవరు ఎంత అవమానం చేసినా నువ్వు అనుకున్న విజయం ఆ తల్లి తండ్రి ఆశీర్వాదంతో తప్పకుండా సాధిస్తావు.